కరకరలాడే ఆలూ ఫ్రైతో పాటు గుమగుమలాడే పప్పు పులుసు ఎలా తయారు చేయాలో చూద్దామండి. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ కాంబినేషన్తో తింటే రుచి మాటల్లో చెప్పలేం. మరి ఆలస్యం చేయకుండా తయారు చేద్దాం రండి. The Kitchen's Delight. Simple and tasty recipes. నమస్తే అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు ఆలు ఫ్రై చేస్తున్నానండి. దానికోసం అర కేజీ ఆలు తీసుకున్నాను. తీసుకున్నాను కదా, వాటిని ముక్కలుగా కట్ చేసుకుందామండి. కొంచెం పెద్ద సైజు ముక్కల్లా కట్ చేసుకుందామండి. కొంచెం ఫ్రైలా చేసుకుందాము. కరకరలాడుతూ క్రిస్పీగా రావడానికి వీలుగా కొంచెం పెద్ద సైజు ముక్కల్ని ఈ సైజు ముక్కలుగా చేసుకుని వీటిని ఉప్పు నీళ్ళలో వేసుకుందాము. ఇలాగే ఇవన్నీ కట్ చేసేసుకుందామండి. బంగాళదుంపలన్నీ కడిగేసుకుని నీళ్లు తీసుకుని ఇలా డ్రైగా పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుందాము. 2 గరిటెలు ఆయిల్ వేసుకుని అది బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ ఎంత హీట్ అయితే మనకు బంగాళదుంపలు అంటుకోకుండా విడివిడిగా వస్తాయండి. 1 స్పూను జీలకర్ర వేసుకుందాము. ఆయిల్ హీట్ అయింది కదా, ఇది టైంలో 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, వేసుకుని కొంచెం వేగుతున్న టైంలోని బంగాళదుంపలు కూడా వేసేస్తున్నాము. విడివిడిగా అంటుకోకుండా వేసుకోవాలి. నీళ్ళ తడి ఉంటే బంగాళదుంపలు ఒకదానికొకటి అంటుకుపోతాయండి. అందుకని నీళ్లు లేకుండా విడివిడిగా వేసుకుందాము. ఇలా అన్నిటినీ వేసేస్తున్నాము. ఒకసారి దీన్ని కలిపేసుకుందామండి. ఈ ఆయిల్ అంతా దీన్ని పట్టేలాగా కలుపుకోవాలి. ఒకసారి కలిపేసుకున్నాం కదండి. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మూత పెట్టేద్దామండి. మంచిగా వేగే వరకు ఒక 2 నిమిషాలు వేడి చేద్దాము. ఒకసారి ఆలు ఫ్రై ఎలా ఉందో మూత తీసి చూద్దామండి. ఎక్కువ కలపకుండా ఉండాలండి, అప్పుడు ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి. చూసారు కదా, ఒకవైపు అంతా ఫ్రై అయిపోయినాయి. ఇంకొకసారి కలిపేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం అవి కూడా వేసేసుకుందామండి. ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుంటున్నాను. ఇలాగే దీంట్లో సరిపడా సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి. 1 స్పూన్ వేసుకున్నాను, సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు. అలాగే సరిపడా కారం కూడా వేసేసుకుందాము. 1 స్పూన్నర కారం వేసుకుందామండి. ఒకసారి ఇవన్నీ కలిసిలాగా కలిపేసుకుందాము. ఎక్కువ కలపకుండా అలా వేయించుకుంటే మనకి బాగా ఫ్రై అవుతాయండి ఆలు. పని ముక్కేసి చూద్దామండి. చూసారు కదా, ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఆలు ఫ్రైతో పాటు నేను పప్పు పులుసు చేసుకుంటున్నాను. ములక్కాడతో పప్పు పులుసు చేస్తున్నాను. దానికోసం ఆయిల్ పెట్టుకుని ఒక 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 1/2 స్పూన్ మెంతులు వేసుకుందాము. అవి కొంచెం చిటిపట్లాడాక అలాగే 2 వెల్లుల్లి, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇవి కొంచెం వేగాలండి. వెల్లుల్లి వేగే వరకు 2 నిమిషాలు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ ఇంగువ వేసుకుందాము. కలిపేస్తున్నాము. అవి కూడా వేసేస్తుంది. అలాగే 2 ఉల్లిపాయలు, కొంచెం కరివేపాకు ఒకసారి కలిపేస్తున్నామండి. ఒక 1/2 స్పూను కారం వేసుకుందాం. కారం కూడా ఒక్కసారి వేగాలి. ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసుకున్నాం కదండి. కొంచెం వేగిన తర్వాత ఒక 1/2 గ్లాస్ నీరు వేసుకుంటుంది. ఇప్పుడు ములక్కాడలు అవి ఉడికే వరకు ఒక 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నామండి. మరుగుతుంది కదా, పప్పు ఉడికించుకుని పెట్టుకున్నాం కదండి, అది కొంచెం
మెత్తగా చేసేసుకొని దీంట్లో పోసేసుకున్నాను. ఇదంతా పప్పుతో పాటు బాగా మరిగేలాగా ఒక 2 నిమిషాలు మరిగించుకుందామండి. ఇప్పుడే ఉప్పు కారం చూసుకుని వేసుకోవాలండి. ఇది కొంచెం ములక్కాడలు ఉడికి దగ్గర పడిన సమయంలో కొంచెం చింతపండు తీసుకుని ఆ నీళ్ళని కూడా పోసేసుకుందాము. చిన్న సైజు బెల్లం ముక్క కూడా వేసుకుందామండి, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మూత తీసి చూద్దామండి. చూసారు కదా, బాగా ఉడికిందండి. ఇంకా పప్పు పులుసు కూడా రెడీ అయిపోయింది. ములక్కాడలన్నీ కూడా బాగా ఉడికింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని కూడా సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. ఇంతేనండి, ఇలా ఎంతో రుచికరమైన ఆలూ ఫ్రై పప్పు పులుసు రెడీ అయ్యింది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో రుచికరమైన వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా క్లిక్ చేయండి. మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.